Hi friends, welcome to Sarthi Electronics. I am Ravi Kumar Tarlana. Today installation 7.1 Anakapalli Gavarpalam Sai Brundavan Colony. Let's start our video. Friends, ఈ హాల్ తాలూకా సైజ్ విత్ 16 feet, డెప్త్ 30 feet ఫ్రెండ్స్. ఈ హాల్కి మేము 7.1 హోమ్ థియేటర్ సారథి ఎలక్ట్రానిక్స్ స్పెషల్లీ కస్టమైజ్డ్ హోమ్ థియేటర్ సెటప్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఈ హాల్లో టోటల్ 6 సరౌండ్ స్పీకర్స్ యూజ్ చేయడం జరిగింది. ఫ్రంట్ లెఫ్ట్ రైట్, సరౌండ్ లెఫ్ట్ రైట్, సరౌండ్ బ్యాక్ లెఫ్ట్ రైట్, అదేవిధంగా డ్యూయల్ 6 inches విత్ ట్వేటర్ సెంటర్ బాక్స్ యూజ్ చేయడం జరిగింది. సోనీ 420 RMS ప్యాసివ్ సబ్వూఫర్ యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ హాల్ తాలూకా డెప్త్ 30 feet ఉండడం వల్ల సరౌండ్ స్పీకర్స్ తాలూకా ప్లేస్మెంట్ చాలా చక్కగా వచ్చింది. సోఫా మీద కూర్చున్నప్పుడు మిడిల్ సరౌండ్ బాక్సెస్ ఎఫెక్ట్, బ్యాక్ సరౌండ్ తాలూకా బాక్సెస్ తాలూకా ఎఫెక్ట్ చాలా చక్కగా వచ్చింది. ఓటీటీలో మూవీస్ ప్లే చేసేటప్పుడు ఆ ఎఫెక్ట్ పర్ఫెక్ట్గా డివైడింగ్ కనిపించింది. కస్టమర్ చాలా సాటిస్ఫై అయ్యారు. ఫ్రెండ్స్, ఇప్పుడు డెమో వీడియోస్ స్టార్ట్ చేద్దాం. డెమో వీడియోస్ చూసేటప్పుడు ఖచ్చితంగా ఇయర్ ఫోన్స్ మెయింటైన్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు సార్ తాలూకా వాల్యుబుల్ రివ్యూ చూసిన తర్వాత డెమో వీడియోస్ స్టార్ట్ చేద్దాం. లెట్ స్టార్ట్ అవర్ డెమో వీడియోస్. హాయ్ సార్, ఎస్ఎన్ఆర్ గారు. నమస్తే సార్. బాగున్నారా? బాగున్నాం సార్. హాయ్ సార్, మీ అనకాపల్లి వచ్చాం. చాలా బాగుంది మీ ఊరు. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. మీ హౌస్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇన్స్టాల్ చేసిన 7.1 తాలూకా వాల్యుబుల్ రివ్యూ మీరు ఇవ్వండి సార్. ఇది నాకు నచ్చింది సార్. ఇది థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నాకంతా మా గురువు గారు శాస్త్రి గారే దీనికి నాకు ఇన్స్పిరేషన్ చేసి ఇది మీ దగ్గర తీసుకొచ్చి చేయించారు సార్. ఏంటంటే సాటిస్ఫాక్షన్ అయ్యాం సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. శేషగిరి గారికి స్పెషల్ థ్యాంక్స్ మమ్మల్ని రికమెండ్ చేసినందుకు. మీది ఫస్ట్ ఆర్డర్ ఫ్రమ్ అనకాపల్లి. మీ ద్వారా మోర్ ఆర్డర్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఆలోచి చెప్పా చూడు విజయ, అదే కరెక్ట్. మనం మరీ నిజాయితీతో పెంచాం, అందుకే చంపేశారు. అర్జున్ చావడానికి నేను కారణం. అది తలుచుకుని నా వల్ల కాలేదు. కొడుకు కదా, అందుకే వాడిని చంపేశాను. అది చేతు ఇంకో 2-3 హత్యలు చేశాను. ఏంటండి భయపెడుతున్నారు? దీనివల్ల మనకేమైనా కంగారు పడకు, మనకేమీ అవ్వదు, వాళ్ళకే